అలా కాదు, ఇఫ్ స్మాల్ షిప్స్. బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించారు. నిన్న ఆయన కాకినాడ పోర్టును సందర్శించి ఇటీవల బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నౌకను 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బియ్యం అక్రమ రవాణా కేసులో ఎవరు ఉన్నా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. This port itself will become a big issue. All of you will be accountable, please. Okay, you write a report. Somehow the situation is quite discouraging, and with my earlier experience in South Africa or other places, make a note. No, make a voice note. Don't write. Make a voice note. Seeing Mr. Shrestha, I am not seeing any